రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలకతోలు ఎంత రుద్దినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి కూడా బూత్ భాష మరవకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా బూత్ భాషలకు పాల్పడుతూ ఒక రౌడీ భాష గుండా భాష ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడబట్టే ఇవాళ మల్లారెడ్డి గారిపై దాడి జరిగిన కోదాడలో వెచ్చలవిడిగా బెదిరింపులకు అదిరింపులు పాల్పడ్డా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన ఎన్నికల ప్రచారం పైన ఇవాళ పోలీసులు రౌడీలు కలిసి దాడులు చేసినా దానికి కారణం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన భాష మాత్రమే. నిన్న మీరు మిర్యాలగూడలో చూసిండ్రు. మిర్యాలగూడలో మాట్లాడుతూ భాస్కర్ రావు గారిని వీపు చింతపండు చేస్తాం అంటాడు. వీపు చింతపండు చేస్తాం, తొక్కుతాం, చీరుతాం. ఈ చీరుతాం తొక్కుతాం ఈ భాష అంతా రౌడీ భాష. ఇది నాట్ ఎ సివిలైజ్డ్ లాంగ్వేజ్. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా మాట్లాడినప్పుడు మరి ఎన్నికల సంఘం కనీసం నీ భాష మార్చుకోవయా? యు ఆర్ ఇంటిమిడేటింగ్ ద పీపుల్, పర్టికులర్లీ వెన్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు అడ్డమైన భాష ముఖ్యమంత్రి మాట్లాడినట్టయితే, బెదిరింపుల భాష ముఖ్యమంత్రి మాట్లాడినట్టయితే యథారాజా తదా ప్రజ అని చెప్పని కింద ఉన్నట్టుగా కార్యకర్తలు కూడా ప్రేరేపితులైపోయి హింసకు పాల్పడే ప్రమాదం ఉందని చెప్పని హెచ్చరించదా ఎన్నికల కమిషన్? దేశంలో ఏ ఎన్నికల సంఘం లేదా? రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా? When a chief minister talks brazen, violent language, ఎన్నికల కమిషన్ ఎందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అవుతుందని చెప్పని ఎందుకు మాట్లాడరు? అతి తెలివంతా రేవంత్ రెడ్డి సొత్తే అన్నట్టుగా, ఈ ప్రభుత్వం సొత్తైంది అన్నట్టుగా సర్పంచ్ ఎన్నికలప్పుడు గ్రామాల్లో ఎన్నికలు ఉంటే పక్కనున్న టౌన్లలో మీటింగ్ పెట్టిండు. ఇప్పుడు ఇలా మున్సిపల్ ఎన్నికలు అవుతుంటే పక్కనున్న గ్రామాల్లో మీటింగ్ పెడుతుండు, బండ బూతులు మాట్లాడుతున్నాడు, బెదిరిస్తుండు, అదిరిస్తున్నాడు, రౌడీ భాష వినియోగిస్తుంటే ఎన్నికల సంఘం కనీసం ఒక నోటీస్, ఒక తాకీదు, ఒక కాషన్, నువ్వు ఈ భాష విత్డ్రా చేసుకో, ఇటువంటి భాష మాట్లాడొద్దు, దీనివల్ల శాంతియుత వాతావరణానికి విఘ్నం కలిగి ఎన్నికలు ఫేర్ అండ్ ఫ్రీగా జరగవని చెప్పని చెప్పే కనీస నైతిక బాధ్యత లేదా ఈ ఎన్నికల సంఘానికి అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం.